నమస్కారం. హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను మొట్టమొదటిన చెప్పుకోదలసింది ఏంటంటే, మనం భారత్ బయోటెక్ అనేది ఇక్కడ 25 yearsగా హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ అనే ఈ ప్లేస్లో ఉన్నామండి. షామీర్పేట్ మండల్లో వస్తుంది ఇది. ఇక్కడే చాలా వ్యాక్సిన్స్ చేస్తున్నాము. చాలా పిల్లలకి వ్యాక్సిన్స్, పెద్దవాళ్ళకి అవన్నీ చేసుకుంటూ వస్తున్న క్రమంలో 2020లో మనకి బిగినింగ్ లోనే కరోనా అనే ఒక అతి పెద్ద ఇన్ఫెక్షియస్ డిజీజ్ అనాలి, దాన్ని పాండమిక్ స్టేజ్కి అది వెళ్ళిపోవటం అనేది జరిగింది. అన్ని కంట్రీస్ లో అది స్ప్రెడ్ అవటం అనేది జరిగింది. అలాగే మన భారతదేశానికి కూడా ఫిబ్రవరిలో, మార్చ్లో ఆ టైంలో మనకి కూడా మన భారతీయులు ఇతర దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు, లేకపోతే అదే ట్రావెల్ పరంగా, ముఖ్యంగా వర్క్ పరంగా లేకపోతే లీజర్ ట్రావెల్ పరంగా వెళ్ళినప్పుడు, వెనక్కి వచ్చినప్పుడు మన దేశానికి కూడా అండ్ ఇతర దేశాలు వాళ్ళు కూడా మన దేశానికి టూరిజంకి, ట్రావెల్కి, వర్క్ పరంగా రావటం జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు అందరికీ తెలిసిందే. ఇటువంటి ఆ టైంలో మనకు కూడా కొంచెం మన దగ్గర కూడా ఈ ఫస్ట్ కేసెస్ అనేది మనకి మొదలవటం జరిగింది ఫిబ్రవరిలో, మార్చ్లో. ఆ తర్వాత ఏమైందంటే అండి, వెంటనే మేము కొంచెం దాని గురించి వెంటనే ఒక దీనికి వచ్చాం. ఏంటి ఇది, మనం ఎట్లా దీనికి ఏమి చేయగలుగుతాము? ఎందుకంటే మేము చేసేది వ్యాక్సిన్ పని. అంటే అన్ని జబ్బులకి అంటువ్యాధులు అంటాము తెలుగులో, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటాము ఇంగ్లీష్లో. ఇటువంటి దీన్ని నిరోధించడానికే మేము వ్యాక్సిన్స్ అది తయారు చేస్తూ ఉంటాము. ఈ కరోనా వైరస్ కూడా వరల్డ్ అంతా స్ప్రెడ్ అవుతుందనే దీంట్లో మాకు ఒక మొదలైంది, థాట్ ప్రాసెస్ మొదలైంది. ఎట్లా ఇది మనం ఏం చేయాలి, ఎట్లా దీన్ని మనం ఎదుర్కోవాలి. మన దేశం ఫస్ట్ మనకి ఇమ్మీడియట్ థాట్ వస్తుంది మనకి ఇండియా గురించి, మన దేశం గురించే మనకి వెంటనే. ఎందుకంటే మన జనాభానే మనకు తెలుసు అది ఎంత పెద్ద మనకు ఒక సమస్య, ఒక సైడ్ స్ట్రెంగ్త్ కూడా. సో మనకి రెండు పక్కలను మన జనాభా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మనం దీని గురించి మనం ఎట్లా రీసెర్చ్ చేయాలి అని వెంటనే మా చైర్మన్ గారికి డాక్టర్ కృష్ణ ఎల్లా ఆయన ఐడియా ప్రకారం ఆయన వెంటనే ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, న్యూఢిల్లీలో వాళ్ళకు రాయటం జరిగింది. ఇట్లా మాకు స్ట్రెయిన్స్ అనేది కానీ మీరు ఇస్తే మేము ఇక్కడ దాన్ని వ్యాక్సిన్ క్యాండిడేట్ గా దాన్ని మేము మా టెక్నికల్ గా పరంగా, మా టెక్నాలజీస్ పరంగా మేము దాన్ని వాడుకోవడానికో, దాన్ని ఒక క్యాండిడేట్ గా ఫస్ట్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పి అది రాయటం జరిగింది. వెంటనే ICMR వాళ్ళు స్పందించి వాళ్ళకి, ఎందుకంటే అప్పటికే స్ట్రెయిన్స్ అంతా మనకి మొట్టమొదటిసారి RT-PCR టెస్ట్లు అనేది ఆ కన్ఫర్మేషన్ కోసం పూనాకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్స్ కి పంపిస్తున్నాం. అందరికీ తెలుసు అది. అప్పుడే మనకి NIV అనేది అందరికీ అప్పుడు తెలియని వచ్చింది. కానీ మాకేమో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అంటే అంతకు ముందే తెలుసు. ఎందుకంటే మేము ఈ 10-20 సంవత్సరాలుగా మేము వ్యాక్సిన్స్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళతో ఇంతకు ముందు కూడా మేము పనిచేస్తున్నాము ఇతర వ్యాక్సిన్స్ తో. అందుకని మాకు NIV గురించి బాగా తెలుసు. ప్లస్ వాళ్ళు చేయగలిగింది ఏంటి అని, వాళ్ళ కేపబిలిటీ, స్ట్రెంగ్స్ అక్కడ ఏంటి అని మాకు బాగా తెలుసు. సో వాళ్ళ దగ్గర నుంచి మాకు ఆ ల్యాబ్స్ నుంచి మాకు స్ట్రెయిన్స్ అనేది ఫస్ట్ మేము ఏప్రిల్లో వెంటనే లెటర్స్ అవి రాయటం, వాళ్ళకి దాన్ని స్పందించటం, మాకు ఆ కరోనా వైరస్ స్ట్రెయిన్స్ అనేది మాకు వాళ్ళు ఇచ్చారు. సో మేము దాన్ని ఫిజికల్ గా ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాం ఇక్కడ హైదరాబాద్కి. ఎందుకంటే అప్పుడు ఫ్లైట్స్ అవన్నీ, లాజిస్టిక్స్ అన్ని స్టాప్ అయిపోయింది. ఆ తర్వాత దాన్ని వ్యాక్సిన్ క్యాండిడేట్ ఫస్ట్ ఆ హోల్ యాక్చువల్ వైరసెస్ ని తీసుకొచ్చామండి. లైవ్ వైరసెస్ ని మేము ఫ్రీజర్స్ లో దీంట్లో పెట్టి, కోల్డ్ టెంపరేచర్స్ లో పెట్టి వాటిని అతి జాగ్రత్తగా తీసుకొచ్చాం. బై రోడే తీసుకొచ్చాం, ఎందుకంటే ఫ్లైట్ సర్వీసెస్ అవన్నీ అప్పుడు ఏం లేకుండే. అందుకని అది తీసుకొచ్చినాక వెంటనే మా ప్రొడక్షన్ టీమ్స్ లో మాకు అప్పటికే భారత్ బయోటెక్ లో ఒక అనుకోకుండా మేము చేసుకున్న, ఇంతకు ముందు 2 years గా డెవలప్ చేస్తున్న ఒక ప్రాజెక్టు, ఒక ఫెసిలిటీ అని చెప్పాలి. ప్రాజెక్ట్ అంటే ఒక కొత్త ఫెసిలిటీని మేము తయారు చేసుకుంటున్నాం ఇక్కడ.
బయోసేఫ్టీ లెవెల్ -3 అని చెప్తారు దాన్ని. దాంట్లో ఇటువంటి వైరసెస్ ని వాడుకోవడానికి, పోలియో వైరస్ కానీ ఇటువంటి కొంచెం ప్రమాదకరంగా ఉండే వైరసెస్ ని వాడుకునేదానికి అక్కడ ప్రొడక్షన్ లో చేసుకోవడానికి అటువంటి ఒక ఫెసిలిటీని మేము తయారు చేసుకోవడం అనేది జరిగింది. సో వెంటనే మేము అక్కడ తీసుకొచ్చి దాన్ని అన్ని ఇన్యాక్టివేషన్ చేసేసాం ఫస్ట్ వైరస్ ని. ఎందుకంటే మేము దాన్ని లైవ్ గా పెట్టుకోవటమో లేదా దాన్ని మళ్ళా మాకు సంబంధించిన ఇక్కడ మా ఎంప్లాయీస్, మా స్టాఫ్, మేము ఇక్కడ 2000 మంది పనిచేస్తున్నాం దాదాపు. మేమే కాకుండా ఇతర కంపెనీస్ అవన్నీ కూడా మేము ఎసెన్షియల్ సర్వీసెస్ కింద వచ్చాం కాబట్టి అందరం లాక్డౌన్ లేదు మాకి, మేమందరం వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే ఇతర వ్యాక్సిన్స్ కూడా పోలియో లాంటిది, రేబీస్ వ్యాక్సిన్, రోటా వైరస్ వ్యాక్సిన్, జాపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్లకి సప్లైస్ కు ఇంటర్నేషనల్ గా కూడా వెళ్ళాలి ఉంది. సో అందుకని మేము కంటిన్యూస్ గా లాక్డౌన్ పీరియడ్ లో కూడా విత్ పర్మిషన్స్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్. సో ఆ వ్యాక్సిన్ ని వెంటనే మేము ఫార్ములేట్ చేసుకోవడం జరిగింది, ఇన్యాక్టివేషన్ చేసేసాము, సేఫ్టీని ఫస్ట్ పాటించుకున్నాము. సో దట్ మా స్టాఫ్ కి మా ఎవరికైనా సరే దానివల్ల ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి, ఎందుకంటే అది చాలా ప్రధానమైంది. అది చేసుకున్న తర్వాత వ్యాక్సిన్ గా దాన్ని లిక్విడ్ ఫామ్ లో దాన్ని మేము తయారు చేసుకోవటం అనేది జరిగింది. హోల్ సెల్ అలాగే తీసుకున్నాం, కంప్లీట్ ఆ వైరస్ ని అలాగే తీసుకొని దాన్ని ఇన్యాక్టివేట్ చేసేసాము. సో దట్ అది ఎవరిని కంటామినేట్ చేయకుండా చూసుకోవడానికి. ప్లస్ దాన్ని ఎక్కువగా పెద్ద బయో ప్రాసెస్ ఇది అంటారు, దాంట్లో ఎక్కువ లీటర్స్ గా ప్రొడ్యూస్ చేయాలి, దాన్ని క్వాంటిటీస్ ని పెంచుకోవాలి. సో దాంట్లో చేయించి క్వాంటిటీస్ ఎక్కువ చేయించుకొని మళ్ళీ యానిమల్ ట్రయల్స్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక వ్యాక్సిన్ ఇది రెడీ అవుతుంది, ఇదంతా ఒక 30 రోజులు పట్టిందండి, దాదాపు 4-6 వారాలు పట్టింది. ఆ తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సెంట్రల్ డ్రగ్ కంట్రోలర్ వాళ్ళ దీని కింద వస్తాం మేమందరం బయోటెక్ కంపెనీస్. ఫస్ట్ మనం చూపించాల్సిన సేఫ్టీ అనిమల్స్ లో ప్రూవ్ చేసుకున్నాము. చిన్న ల్యాబ్ అనిమల్స్ లో ఇక్కడ ఎన్ఐవి పూణేకు కూడా పంపించి వ్యాక్సిన్ శాంపుల్స్ ని, అండ్ ఇక్కడ హైదరాబాద్ లో ఆర్సిసి లాబొరేటరీస్ అని వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ గా అక్రెడిటెడ్ ల్యాబ్ అనమాట, అది అనిమల్ ఫెసిలిటీ అనమాట. అక్కడ కూడా ఈ వ్యాక్సిన్ శాంపుల్స్ తో ఆ చిన్న యానిమల్స్ లో సేఫ్టీని ప్రూవ్ చేశాం. చిన్న యానిమల్స్ కూడా ఎటువంటి ఒక డెత్ కానీ ఎటువంటి వాళ్ళ రిస్క్ లేకుండా ఆ యానిమల్స్ లో కూడా ఆ డేటాని ఫస్ట్ మేము సేకరించుకున్నాం. ఆ తర్వాత వెంటనే మళ్ళా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కి రాయటం, మళ్ళా వాళ్ళని ఇట్లా యానిమల్ డేటా ఇలా వచ్చింది, ఇది మీ ముందర సబ్మిట్ చేస్తున్నాము, దీని తర్వాత మాకు హ్యూమన్ phase 1, phase 2 ట్రయల్స్ కి పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పి మేము మళ్ళా రాయటం, మళ్ళా మాకు పర్మిషన్స్ రావటం, ఆ డేటా వాళ్ళు చూసి ఇవాల్యుయేట్ చేసి క్షుణ్ణంగా పరిశీలించినాక మాకు పర్మిషన్స్ వచ్చి phase 1, phase 2 అనేది July 15 స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ దాదాపు 3 months పట్టింది అనుకుంటున్నాను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ దాకా పట్టింది. ఎందుకంటే 800 వాలంటీర్స్ లో phase 1 400 మంది, phase 2 400 మంది. సో సేఫ్టీని ఫస్ట్ ప్రూవ్ చేశాము 400 మందిలో. ఆ తర్వాత అది ఓకే అన్న తర్వాత phase 2 పర్మిషన్స్ కి కూడా వాళ్ళు ఓకే చెప్పిన వెంటనే మళ్ళీ phase 2 మొదలుపెట్టి ఇమ్యునోజెనిసిటీని కూడా ప్రూవ్ చేసుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాత 800 మందిలో ఆ డేటా వచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకోవాలి, మళ్ళీ పర్మిషన్స్ పెట్టుకోవాలి. ప్రతి స్టేజ్ లో పర్మిషన్స్ కావాలి మాకు. మేము మా స్వేచ్ఛతో మా ఇష్టంగా మేము ఏమన్నా చేసేదానికి జనరల్ గా కుదరదండి. వ్యాక్సిన్ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీలో ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ అన్నమాట. మేము ఏది చేయాలనుకున్నా కూడా ఒక డ్రగ్ గురించి కనుక్కోవాలన్నా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళ ఆధ్వర్యంలోనే చెయ్యాలి. అంతకంటే మించి ఇంకా మేము చేసేది సెపరేట్ గా ఏం ఉండదు. ఆ తర్వాత phase 3 ట్రయల్స్ కి పర్మిషన్స్ పెట్టుకున్న వెంటనే అది కూడా వాళ్ళు ఓకే చేసి ఆ డేటా అంతా సాటిస్ఫాక్టరీగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, మీరు ముందుకెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్లీ November 15 అనుకుంటున్నానండి, we started the human phase 3 clinical trials for Covaxin in India.
ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండి, మన దేశంలోనే అతి పెద్ద ట్రయల్ అనమాట ఇది. 26,000 మంది వాలంటీర్స్ లో దాదాపు 22 సెంటర్స్ లో అక్రాస్ ఇండియా, ఫ్రమ్ ఢిల్లీ నుంచి మద్రాస్ దాకా, అలాగే రాజస్థాన్, గుజరాత్, బాంబే నుంచి వెస్ట్ బెంగాల్ దాకా, కల్కటా వరకు మనకి ఇన్ని సెంటర్స్, మెడికల్ కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లో 26,000 వాలంటీర్స్ లో అతిపెద్ద ట్రయల్ గా దీన్ని మేము ప్రోటోకాల్స్ అన్ని ఇంటర్నేషనల్ నార్మ్స్ ప్రకారం మేము ఇది రెడీ చేసుకొని ఇది స్టార్ట్ చేయటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ రోజు దాదాపు ఇది జరుగుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు టుడే వీ హ్యావ్ టచ్ 20,000 వాలంటీర్స్ అండ్ ఇంకా ఒక 4-5 మంది వాలంటీర్స్ ని మేము ఇంకా దీంట్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సింది ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో నిమ్స్ నైజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒక సెంటర్ ఇచ్చాము. అక్కడ కూడా దాదాపు 1,500 మంది వాలంటీర్స్ తో ఎన్రోల్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో ఇవాళ పరిస్థితి ఇదన్నమాట అండి. తర్వాత సుచిత్ర ఎల్ల గారు, ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి గారు రావడం అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కదండి భారత్ బయోటెక్. మరి ఆ విశేషాలు తెలియజేస్తా మా శ్రోతలకి. తప్పకుండా అండి, అది ఒక మర్చిపోలేని ఒక పెద్ద మాకు అనుభూతి, చాలా స్ఫూర్తిని కూడా ఇచ్చింది. నాకు మా కొలీగ్స్ అందరికీ, మా మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ, సీనియర్ మేనేజర్స్ డౌన్ ద లైన్ అందరికి, ప్రతి ఒక్కరికి, R&D టీమ్స్ లో, టెక్నాలజీ టీమ్స్ లో ఉన్న వాళ్ళు, క్వాలిటీ కంట్రోల్ టీమ్స్ లో పనిచేసే వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఇది వచ్చి టాక్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక స్థాయికి మాకు భారత ప్రధానమంత్రి రావటం అనేది చాలా ఉత్సాహాన్ని, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఒక పెద్ద స్ఫూర్తిని కూడా కలిగించింది. ఆయన మాతో దాదాపు గంట సేపు మాతో ఇక్కడ మా క్యాంపస్ లో మాతో పాటు కూర్చొని వ్యాక్సిన్ ఇదే ఈ సేమ్ ప్రోగ్రెస్ ఎలా జరిగింది, ఏ విధానాలతో మేము దీన్ని ముందుకు తీసుకొచ్చాము, మాకు ఇంతకు ముందు ఉన్న 25 years ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎటువంటి వ్యాక్సిన్స్ ని ఇక్కడ తయారు చేశాము, ఎంత సేఫ్టీ మేము పాటిస్తున్నాము, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని ఎలా పాటిస్తున్నాము, ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకోవటం జరిగింది. ఆయనకి ముఖ్యంగా కోవాక్సిన్, ఎందుకంటే భారత ప్రధానమంత్రిగా ఆయనకి అతి ఇంపార్టెంట్ గా ఇప్పుడు ఉన్న ఆయన మైండ్ లో డెఫినెట్ గా మన జనాభాని, మన పాపులేషన్ ని మనం ఎలా కాపాడుకోవాలి అనే, మన దేశాన్ని, మన ప్రజల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఆయనకి ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఆయన కోవాక్సిన్ గురించి అన్ని రకాలుగా అడిగి తెలుసుకోవటం జరిగింది. మన ఫెసిలిటీస్ అన్ని మేము లైవ్ గా ఆయనకి, లైవ్ ఫెసిలిటీస్ లో అక్కడ వాళ్ళు వర్క్ చేస్తుంటే కూడా ప్రొడక్షన్ టీమ్స్ వాళ్ళు అదంతా కూడా ఆయనకి లైవ్ లో ఆయనకి చూపించటం జరిగింది. అది మన కంట్రీకే కాకుండా ఆయన మాకు చెప్పి వెళ్ళిన ఒక చిన్న ఇది ఏంటంటే, మన దేశానికి మనం ఫస్ట్ చేసుకోవాలి, అది ఫస్ట్ మనకు మన ఇది, అది రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ టు అవర్ కంట్రీ, ప్రయారిటీ, డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు అవర్ కంట్రీ. బట్ అట్ ద సేమ్ టైం మనం ఇంతకు ముందు కోవిడ్ లాస్ట్ ఇయర్ అంతా చూసాము, మనం ఇండియా నుంచి చాలా ఫార్మా ప్రోడక్ట్స్ అవన్నీ కూడా మనం ఇతర దేశాలకి వాళ్ళకు కూడా మనం పంపిణీ చేయటం అనేది జరిగింది. వాళ్ళు అడిగినప్పుడు వెంటనే యాజ్ అ కంట్రీ వీ హ్యావ్ stood up to that call and we have responded and we have helped by sending our pharma products to the other countries of the world also. So alage ee vaccine kuda covid vaccines dandulo covaxin hyderabad lo chestunnadi kuda definite ga india prajaliki first ఉపయోగించబడాలి. అదే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇండియా ఒక టెక్నాలజీ ఎలా అతి మంచి అఫోర్డబుల్ గా ఎలా అన్ని మిగతా దేశాలకు కూడా దీన్ని మనం ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఎలా పంపించాలి, ఎలా ఇంటర్నేషనల్ పరంగా మనకి దేశానికి, మన టెక్నాలజీకి, అన్నిటికీ మనకి, మన ప్రోడక్ట్స్ కి మనకి మంచి గుర్తింపు ఉండాలి, రావాలి అనే ఒక కోరిక కూడా ఆయన చెప్పి వెళ్ళటం జరిగిందండి. చాలా చాలా బాగా ఒక 10 నిమిషాలు అయితే మా టెక్నాలజీ టీమ్స్ తో మాట్లాడారు, అందరినీ ఇలా విష్ చేశారు, మీరందరూ కోవిడ్ కమాండోస్ అన్నారు.
చాలా గర్వకారణం మీరందరూ ఇలా పనిచేయటం. లాక్డౌన్ నుంచి మేము మార్చ్ నుంచి అసలు ప్రతిరోజు మీలాగే అండి, ప్రెస్ అండ్ మీడియా మీరు ఎలా పనిచేస్తున్నారో మేము కూడా అలాగే అందరం ఇక్కడ సామీర్పేటకు వచ్చి మా జాబ్స్ మా వర్క్ ఇక్కడ చేసుకుంటున్నాం. సో అందరినీ చాలా అసలు ఆయన చేతులెత్తి అందరికి దాంట్లో ఇలా విష్ చేసి ఆయన నమస్కరించి అందరినీ అలా చాలా ప్రోత్సాహం ఇచ్చారండి. 5 minutes ఆయన అలా జస్ట్ ఒక టాప్ 25 people తో అలా కలిశారు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ కాబట్టి అందరినీ కలవలేకపోయినా కూడా అది మాకు చాలా ఒక ఎంతో గర్వకారణం. ఎంతో ఒక ఇంకా ముందుకు వెళ్ళి ఈ కోవాక్సిన్ ని 100% దీన్ని సక్సెస్ఫుల్ గా మనం కంట్రీ కోసం, దేశాని కోసం, మన ప్రజల కోసం దీన్ని తీసుకురావాలనే ఒక గట్టి నమ్మకాన్ని మాకైతే మాత్రం కలిగించిందండి. అదొక పెద్ద అనుభూతిగా చెప్పుకోవచ్చు. ఒక భారత ప్రధానమంత్రిగా తప్పకుండా రావడం అండి, పెద్ద విశేషం. తప్పకుండా అండి. అనుకోలేదు సంస్థలో ఒక అంటే ప్రతి ఒక్కరు టాప్ టు బాటం ప్రతి ఒక్కరికి అందరిలో ఉత్సాహాన్ని నింపి వెళ్ళినట్లు మనకు అనిపిస్తుంది. మరొక విషయం అండి సుచిత్ర గారు, ఇంతవరకు ఎన్ని దేశాల నుంచి ఎంతమంది డెలిగేట్స్ భారత్ బయోటెక్ ను సందర్శించారండి? భారత్ బయోటెక్ ని ఈ మధ్యన ప్రైమ్ మినిస్టర్ గారు భారత ప్రధానమంత్రి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత వితిన్ 10 days లో 9th December 65 రాయబారులు, ఫారిన్ కంట్రీస్ నుంచి అంబాసిడర్స్, హై కమిషనర్స్, డిప్లొమాట్స్ అండ్ ఆల్ ద టాప్ లెవెల్ అఫీషియల్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిప్లొమాట్స్ అండ్ అంబాసిడర్స్, వాళ్ళందరూ రావటం జరిగిందండి. 65 కంట్రీస్, 65 దేశాల నుంచి వాళ్ళందరూ, బ్రెజిల్, మెక్సికో, మన ఆస్ట్రేలియా, డెన్మార్క్, చాలా కంట్రీస్ అండి, అసలు ఇండోనేషియా, అన్ని దేశాల నుంచి ఇట్లా మన ఈ హైదరాబాద్కి రావటం జరిగింది. వాళ్ళు 80 పెద్ద గ్రూప్ అయ్యారు కాబట్టి ఇప్పుడున్న కోవిడ్ ఈ సోషల్ డిస్టెన్సింగ్, ఈ నార్మ్స్ ఇవన్నీ పాటించాలి అని 2 groups గా వాళ్ళని స్ప్లిట్ చేసి మార్నింగ్ ఒక గ్రూప్ తో ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది, సాయంత్రం మధ్యాహ్నం ఒక గ్రూప్ తో ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ మళ్ళా సాయంత్రం ఢిల్లీకి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో, ఇండియాలో మనకి ఇంత వ్యాక్సిన్ డెవలప్మెంట్, వ్యాక్సిన్ ప్రొడక్షన్ కేపబిలిటీస్ ఎలా ఉంది అని చాటి చెప్పేదానికి అదొక పెద్ద అకేషన్ లాగా అయ్యిందండి. మాకు చాలా గర్వకారణం అది కూడా. ఎందుకంటే ఒకరోజు ఎప్పుడు ఇంతమంది రాయబారులు రావటం అనేది మాకు కూడా అది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండ్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఇంతకుముందు వచ్చారు అమెరికన్ రాయబారులు, ఇతర దేశాలు అందరూ వచ్చారు, బ్రిటన్, మెనీ కంట్రీస్, సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్స్ చాలా మంది వచ్చారు. కానీ ఒక దేశానికి సంబంధించిన వాళ్లే వచ్చారు. ఈసారి ఇంతమంది రావటం అనేది ఇది హిస్టరీ అన్నమాట. ఇట్స్ హిస్టారికల్ డే ఫర్ అస్ ఆల్సో, హ్యూజ్ మైల్ స్టోన్ అన్నమాట మాకు కూడా. మరొక ప్రశ్న అండి సుచిత్ర గారు, ఎందుకంటే మన ప్రాంతంలో తయారైన టీకా మనం వేసుకున్నట్టయితే చాలా బాగుంటుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది కదండి. ఎందుకంటే వేరే దేశాల్లో తయారు చేసిన వాళ్ళు వేసుకోవడం కంటే అనేది ఉంటుంది కదండి. అయితే ఇంతవరకు జరిగిన పరిశోధనల్లో ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటారండి? ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకు ముందు జూలైలో స్టార్ట్ చేశామండి. హ్యూమన్ ట్రయల్స్ అనేది 3 phases లో జరగాలి, 3 భాగాలు అనొచ్చు. phase 1 జరిగింది సక్సెస్ఫుల్ గా, దాని డేటా సబ్మిట్ చేసాం. phase 2 చేసాము, దాని డేటా కూడా సబ్మిషన్ అయింది. phase 1 అండ్ phase 2 లో కూడా 800 వాలంటీర్స్ లో ఒక్కరికి కూడా ఎటువంటి సీరియస్ అడ్వర్స్ ఈవెంట్ అనేది ఒకరికి కూడా కలగలేదండి. అది ఆ డేటా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లో ఉందన్నమాట. సో అక్కడే మాకు చాలా వరకు కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది మాకు బాగా బిల్డ్ అయింది. ఎందుకంటే ఇంత మంది 800 members కూడా చిన్న నంబర్ ఏం కాదు. సో అండ్ డిఫరెంట్ హాస్పిటల్స్ లో, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి మనం ఇవ్వటం జరిగింది వ్యాక్సిన్ ని. ఆ వ్యాక్సిన్ వల్ల అంతమందికి కూడా ఇప్పుడు మంచి సత్ఫలితాలే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 4 నెలలు అయిపోయింది.
అందరికి 2 డోస్ అండి. మా వ్యాక్సిన్ వచ్చి ఇంకోటి చెప్తున్నాను మీ అందరికీ ఇది అర్థం అవ్వాలి అని. 2 డోస్ ఇవ్వాలి అండి. ఫస్ట్ డోస్ వచ్చి 0 డే అంటాం. ఈ రోజు 0 డే అంటే ఈ రోజు అనమాట. ఈ రోజు ఇచ్చిన తర్వాత బూస్టర్ డోస్ అనేది 28వ రోజు ఇవ్వాలి అండి. 28th డే ఇస్ ద సెకండ్ డోస్ ఆర్ ద బూస్టర్ డోస్ అని అంటాం. ఈ 2 డోసులు ఇచ్చిన తర్వాత 42nd డే 45th 42nd డేకి ఆ టైంలో బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి అదే డాక్టర్స్ వాళ్ళే, ఎందుకంటే అక్కడికే వెళ్ళాలి. మేము ఇక్కడ దీన్ని కండక్ట్ చేయటం లేదండి. మా ప్రెమిసెస్ లో ఈ వర్క్ ఏది జరగటం లేదు. 100% ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్స్, నర్సెస్ అండ్ ఆల్ ద మెడికల్ స్టాఫ్ ఇన్ హాస్పిటల్స్ లైక్ నిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడికే వెళ్ళి వాళ్ళు మళ్ళా వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేస్తారండి. ఇచ్చిన తర్వాత దాంట్లో టెస్టింగ్ బ్లడ్ శాంపుల్స్ లో టెస్ట్ చేస్తారు. కోవిడ్ యాంటీబాడీస్, కోవిడ్ కి ఎంత యాంటీబాడీ టైటర్స్ అనేది డెవలప్ అయింది ఆ పర్టికులర్ వాలంటీర్ లో అని తెలిసిపోతుందండి ఆ 2 డోసెస్ ఇచ్చిన తర్వాత. ఈ స్టాండర్డైజేషన్ అంతా మేము phase 2 ట్రయల్లో చేసాం. సో అది ఈ 42nd డే 45th డే తీసుకునే బ్లడ్ శాంపుల్లో దాన్ని అనాలిసిస్ కి పంపించి ల్యాబ్స్ కి ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత దాన్ని మేము కంపైల్ చేసి ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కి పంపిస్తాం. ఆల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే 100% ఇంతవరకు సేఫ్టీ నార్మ్స్ ప్లస్ ఎఫికసీ బాగా, ఆ ప్రొటెక్షన్ అనేది కూడా యాంటీబాడీ టైటర్స్, ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఒకరొకరిలో ఒక్కొక్క పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు. ఎందుకంటే అది అనేక కారణాలు ఉంటాయి. అది కొంచెం మెడికల్ గా నేను వెళ్ళిపోదలుచుకోలేదు, ఎందుకంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఒక బాడీ ఒక ప్రక్రియని బట్టి ఉంటుంది. ఇంటర్నల్ గానే మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఒక చిన్న వైరల్ ఫ్లూ వస్తే కూడా ఒక ఉదాహరణకు చెప్తాను మీకు ఒక 2-3 రోజులు ఆ ఫ్లూ సిమ్టమ్స్ దానివల్ల మనం బాధపడే ఇది ఒకటి ఉంటుంది. సపోజ్ నాకు 5 రోజులు ఉండొచ్చు. నా బాడీ కండిషన్ ని బట్టి ఆ రియాక్షన్స్ అనేది నాకు ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకా తక్కువే ఉండొచ్చు. సో అట్లా మనం హ్యూమన్ పర్సన్ టు పర్సన్, ఇండివిజువల్ టు ఇండివిజువల్ దట్ డిఫరెన్స్ విల్ బి దేర్. బట్ యావరేజ్ గా చూసుకుంటే మాకు 60-65% శాతం కన్జర్వేటివ్ గా చెప్తున్నాను నేను, చాలా కన్జర్వేటివ్ గా 60 to 65% ఎఫికసీ డేటా అనేది ప్రూవ్ అయిపోయింది. అది కొన్ని కేసెస్ లో 70-75% ఉండొచ్చు, కొంతమందిలో 50-55 ఉండొచ్చు. కాబట్టి ఆ 60 to 65 రేంజ్ తీసుకుంటున్నాం, విచ్ ఇస్ ఆల్సో అబౌవ్ ద మినిమం రిక్వైర్డ్ లెవెల్స్ ఆఫ్ ది ఎఫికసీ పారామీటర్స్ దట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ అ వ్యాక్సిన్. సో ఇప్పుడు ఈ 3rd phase వచ్చేటప్పటికి ఇంతమందిలో 26,000 మందిది డేటా ఈ నెక్స్ట్ మంత్ కల్లా కంప్లీట్ అయిపోతుందండి. 2 డోసులు ఇవ్వటం అయిపోతుంది. విత్ ఇన్ జనవరి కల్లా మేబీ 42nd డే బ్లడ్ టెస్టింగ్ శాంప్లింగ్ అది కూడా చాలా మంది వరకు అయిపోయి ఉంటుంది. సో మంచి సేఫ్టీ అండ్ ఈ ఎఫికసీ డేటా ఈసారి వచ్చినప్పుడు ఇంకా బెటర్ గానే కనబడుతుంది. ఎందుకంటే ఇంతమంది ట్రయల్ పాపులేషన్ లో ఇంకా మనకి ఎక్కువ శాతం ఆ డేటా బాగా మనకి ప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయండి. ఈ డేటా మనకి పాజిటివ్ గా వచ్చేటప్పటికి మనకి 100% మేము అప్పుడు దానికి లైసెన్షియర్ కి మేము అప్లై చేసుకోవాలి. మళ్ళా గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి, గవర్నమెంట్ లైసెన్షియర్ ఇవ్వాలి. ఈ ప్రొడక్ట్ మీరు ఇంకా ఈ ప్రోడక్ట్ ని బాగా ఇంకా చేసుకోవచ్చు, వాల్యూమ్స్ పెంచుకోండి అని. సో ఇప్పుడు మేము సైడ్ బై సైడ్ ఏం చేస్తున్నాము, ఒక సైడు ఈ ప్రోటోకాల్స్ ప్రకారం, ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ క్లినికల్ ట్రయల్ హ్యూమన్ రీసెర్చ్ అనేది జరగాలండి. లేకపోతే దీనికి వేరే రకంగా ఏమి డేటా తీసుకొచ్చి చూపించలేము. ఇది ఫిజికల్ గా చేయాల్సిందే. ఇది ప్రతి దేశంలో ఇదే ప్రక్రియ. ఎవరికి దాంట్లో ఎటువంటి అనుమానాలు వద్దండి. మన ఇండియాలో ఇలా చేస్తున్నారా, ఇక్కడే ఇలా ట్రయల్స్ పిలుస్తున్నారా, ఈ వాలంటీర్స్ అంటే మనం ఇక్కడే వెళ్ళాలా, అట్లా కొన్ని అనుమానాలు ఉన్నాయి పబ్లిక్ లో. బట్ నేను చెప్తున్నానండి, దాదాపు 5 లక్షల మంది పిల్లలలో పెద్దల్లో మేము ట్రయల్స్ వరల్డ్ ఓవర్ చేస్తున్నాము, ఇతర కాంటినెంట్స్ లో చేస్తున్నాము. ఎక్కడ పోయినా ఇదే ప్రొసీజర్స్.
సో ఈ ప్రాసెస్ ని మార్చడం అనేది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇది దాని ప్రకారంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ ట్రయల్స్ డేటా మనకు వస్తే గవర్నమెంట్ కి అప్పుడు లార్జ్ పాపులేషన్, ఇప్పుడు మనం వచ్చి 10 కోట్లు 20 కోట్లు 50 కోట్ల మందికి మనం ఈ వ్యాక్సిన్ ని మనం పంపిణీ చేయాలి అంటే ఇంత డేటా ఉంటేనే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆ ఎఫికసీ డేటా వల్ల దాంట్లో ప్రూవ్ అవుతుంది. అప్పుడు ఈ వ్యాక్సిన్ ని మనం ఇంకా పెద్ద వాల్యూమ్, పెద్ద పాపులేషన్ కి, పెద్ద నంబర్స్ కి మనం ఇవ్వచ్చు. లక్షలాది మంది, కోట్లాది మందికి మనం దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అని గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అనేది ఈ ఎఫికసీ డేటా మీద, ఈ 3rd phase ట్రయల్ మీదే ఉంటుంది. సో ఇది దాదాపు ఇప్పుడు చెప్పండి. అందుకనే ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే సంవత్సరాల తరబడి టైం అవకాశం ఉంటుంది. కరెక్ట్ అండి, చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు, చాలా కరెక్ట్ అండి. అయితే ఒక విషయం అండి, మరి మొత్తానికి ఈ కోవాక్సిన్ అనేది మార్కెట్ లో ఎప్పుడు రావచ్చు అంటారండి అప్రాక్సిమేట్లీ? నేను మార్కెట్ లో రావటానికన్నా కూడా ఒక మాట చెప్తానండి. ఫస్ట్ ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ అంటాం. ఈ పాండమిక్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే అన్ని ప్రజల గురించి దృష్టిలో, ఆల్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. ఇది ఏదో ఒక రీజన్ కో ఒక స్టేట్ కో సంబంధించిన ఒక విషయం కాదు, ప్రాబ్లం కాదు. కాబట్టి కన్సర్న్ కాదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డేటా ప్రకారంగా చూసుకొని, అదే కాకుండా మనకు దాదాపు 2-3 కోట్ల కన్నా ఎక్కువగానే ఉన్నారు మన మెడికల్ డాక్టర్స్, మెడికల్ ఫస్ట్ రెస్పాండర్స్ అని అన్నాం మనం. ఈ 6-8 నెలలు చూసాం మనం. వాళ్ళే ఎక్కువ శాతం, ఎందుకంటే పేషెంట్స్ ని చూసుకోవటం, హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్స్ కోసం ప్రతిదీ వాళ్లే ఫేస్ చేశారు. అలాగే పోలీస్, ఇతర పబ్లిక్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు, అలాగే మిలిటరీలో పనిచేసే వాళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్స్, చాలా ఉన్నత దీంట్లో గవర్నమెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో ఉండేవాళ్ళు, అండ్ 60 years 65 years పైన ఉన్న ఏజ్డ్ పాపులేషన్. ఎందుకంటే అదర్ దేశంలో చూసాము, ఇక్కడ కూడా చూస్తున్నాం మన ఇండియాలో కూడా. 65 years పైన 70 years లో ఆ ఏజ్ గ్రూప్ లో ఉండే వాళ్ళందరికీ ఇతర 1-2 ఏదో ఒక కోమార్బిడిటీస్ అనే ఒక కారణాల కొద్దీ అదర్ డిజీజ్ బర్డన్ అనేది ఒకటి ఉంటుంది. ప్లస్ వాళ్ళ బాడీ మెటబాలిజమ్స్, వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్సెస్ కూడా తగ్గిపోయే దీంట్లో ఉంటుంది. వాళ్ళు వేరే ఇది మన మెడిసిన్స్, మాతర్లు, వేరే మెడిసిన్స్ అవి అన్ని వాడుకుంటూ కొంతమందికి లాంగ్ టర్మ్ డ్రగ్స్, ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ అట్లాంటివి, కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, కిడ్నీ పేషెంట్స్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళకందరికీ లాంగ్ టర్మ్ మెడికేషన్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ చాలా వల్నరబుల్ పాపులేషన్ అని ఇంగ్లీష్ లో చెప్తాం. చాలా ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా వల్నరబుల్ గా ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్ గాని వస్తే లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. లంగ్స్ వల్ల ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యే మూలంగా వాళ్ళ శ్వాస తీసుకోవటం, ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోవటం, వాళ్ళకి ఆ ఊపిరితిత్తులు పనిచేయకుండా పోవటం, మళ్ళీ దాని మూలంగా ఇంకా తద్వారా మన బ్రీదింగ్ ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో పడిపోవటం, ఇతర ఆర్గన్స్ కి, బాడీకి ఆక్సిజన్ సప్లై కట్ అవ్వటం. అందుకనే వెంటిలేటర్స్ అనేది మనం ఎంత శాతం అవసరం వచ్చింది అనేది మనందరికీ తెలుసు. సో ఈ కోమార్బిడిటీస్ ఉండే వాళ్ళకి అదర్ డిజీజ్ బర్డన్స్ ఉంది కాబట్టి ఈ లంగ్ ఫంక్షనింగ్ చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ విల్ కన్సిడర్ దిస్ గ్రూప్ ఆఫ్ ద పాపులేషన్. ఈ పాపులేషన్ వాళ్ళకి ప్రాధాన్యతనం ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక నిర్ణయానికి, ఆలోచనకి వాళ్ళు వచ్చారు. సో ఇవన్నీ ఇవ్వడానికి దాదాపు నేను అనుకోవటం, గవర్నమెంట్ నోస్ బెటర్ బికాస్ దే ఆర్ టేకింగ్ ద స్టాటిస్టిక్స్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఎంత ఉన్నాయి ప్రతి స్టేట్ కి, దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇటువంటి ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయటం, బట్ స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది ఇది జరుగుతుందండి. ఎక్కువ శాతం ఇలాగే జరుగుతుంది. నేను అనుకోవటం ఫస్ట్ 6 months వరకు
6 or even 9 months వరకు ఇలాగే జరుగుతుంది. ఆ తర్వాత కొంతగా వాళ్ళు ప్రైవేట్ మార్కెట్ కూడా రిలీజ్ చేయటం అనేది గవర్నమెంట్ పర్మిషన్స్ తో పాటు మేము ఇంకా నెక్స్ట్ ఆ స్టేజెస్ కి కూడా వెళ్ళాలి. బట్ ఫస్ట్ అయితే గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటుందండి, ఎందుకంటే యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ జరగాలి. లేకపోతే చాలా కొంచెం ప్రైవేట్ మార్కెట్ లో డైరెక్ట్ గా తీసుకొచ్చి పెట్టలేము, ఎక్కువ క్వాంటిటీస్ కూడా ఉండదు. బిగినింగ్ స్టేజెస్ లో మనందరికీ తెలుసు, ప్రొడక్షన్ అనేది కూడా సడన్ గా మనకి 1 బిలియన్ డోసెస్ కావాలంటే ఏ ఒక్క కంపెనీ వల్ల సాధ్యమయ్యే పని కాదండి. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఇంత క్వాంటిటీని బిల్డప్ చేసుకుంటూ ప్రొడక్షన్ చేసుకుంటూ రావాలి అన్నమాట. కానీ అదృష్టవశాత్ చెప్తున్నానండి, హైదరాబాద్ లోనే మనకి 2-3 కంపెనీలు ఇటువంటి వ్యాక్సిన్ పెద్ద కంపెనీలు, తయారీ కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో ఇంకా 2-3 కంపెనీలు ఉన్నాయి. సో ఇండియాకి వస్తే నాకు అసలు ఎటువంటి డౌట్ లేదండి, వీ విల్ బి వన్ ఆఫ్ ద మనకి ఎంత పెద్ద పాపులేషన్ ఒకటి ఉంది, అదొక్కటే కొంచెం మనం దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాపర్ ప్లానింగ్ తో మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. మన పాపులేషన్ కి మనం వ్యాక్సిన్ ఇచ్చుకునే ఆ కేపబిలిటీ, ఆ ఇది మనకు ఉందండి, డెఫినెట్ గా ఉంది.